వాస్తు పురుషుడికి ఎడమ చేయి హీనమైనచో అంటే వాయువు భాగం గనక మళ్ళీ స్థలానికి కానీ ఇంటికి కానీ అపార్ట్మెంట్కి కానీ మన ఫ్లాట్కి కానీ వాయు మూల కట్ అయినట్టయితే ధనధాన్య నాశనం అని చెప్పారు ఫలితం. అలాగే వాస్తు పురుషుడికి పాదములు తగ్గినచో అంటే నైరుతి భాగం కట్ అవుతాయి. వాస్తు పురుషుడి పాదాలు నైరుతిలో ఉంటాయి. నైరుతి భాగం కానీ కట్ అయినట్టయితే క్రాస్గా కట్ అవ్వచ్చు, స్ట్రేట్ కట్ అవ్వచ్చు, మొత్తం ఆ మూల తగ్గితే స్థలం తగ్గినట్టేది, పెరిగితే కాదు తగ్గితేనే. హీనం అంటే తగ్గటం. అది మీకు స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు. తగ్గినట్టయితే దానికి కూడా చాలా దోషం. తగ్గిన స్త్రీ దోషం, పుత్రుల మరణము, దాసీతనం అని చెప్పారు. నైరుతి దోషం అట్లా ఉంటే, నైరుతి బాగా తగ్గితే కట్ అయితే. అలాగే మీకు శిరస్సు హీనమైనచో, వాస్తు శిరస్సు ఈశాన్యం భాగానికి ఉంటుంది. మీకు ఈశాన్యం బాగా తగ్గినా కట్ అయినా ఏ రకమైన స్థలంలో కానీ ఇంట్లో కానీ మీకు అపార్ట్మెంట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు కొంతమంది ఈశాన్యంలో పార్కింగ్ కోసం చెప్పేసి ఒక బాగా వదిలేస్తుంటారు, కట్ చేస్తారు, సిట్అవుట్ పెడుతుంటారు. అది ఈశాన్య కట్ అయినట్టే వస్తుంది. వాస్తు పురుషుడు అంగహీన దోషం కింద వస్తుంది. అంటే మన ఈశాన్య పిల్లర్ లేకుండా కట్ అయితే ఓ రెక్టాంగిల్లా తగ్గితే అది మన వాస్తు పురుషుడు శిరస్సు హీనమైనచో ధనము ఆరోగ్యం అన్ని గుణములకు నాశనం అని చెప్పారు ఫలితం.